హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మంచి హెల్తీ స్నాక్ చేసి చూపిస్తానండి. అంటే ఇది తోటకూర, తర్వాత శనగపప్పుతో చేసామండి మసాలా వడ. చాలా టేస్ట్‌గా ఉంటుంది. పిల్లోలైతే హ్యాపీగా తినేస్తారు. మనం ఆకుకూరల పిల్లలు తినకుండా ఉంటారు కదా! ఇలాంటి స్నాక్స్ టైప్‌లో చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ దీనికి తోటకూర నేను ఇలా కట్ చేసుకున్నానండి. అంటే మేము పూల కుండీలకి బయట పొలాల నుంచి తెచ్చామనమాట. పూల మొక్కలు వేయడానికి మట్టి. వాళ్ళు ముందునే తోటకూర వేశారేమో చూసారా ఎంత ఫ్రెష్‌గా వచ్చిందో. మేమసలు గింజలేమి వేయకుండా అదే వచ్చిందండి. ఇది రెండోసారి కట్ చేయడము. చాలా బాగుంది ఫ్రెష్‌గా. ఇప్పుడు దీన్ని కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ శనగపప్పు ఇలా ఒక 4 అవర్స్ ఇలా నానబెట్టుకోవాలండి. తర్వాత ఒక చిన్న జార్ తీసుకొని అందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి. మనం వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం బరగ్గా ఉండాలి. ఎక్కువ స్మూత్ పేస్ట్ లాగా ఉండకూడదు. మనం మసాలా వడ చేస్తున్నాం కదా! అందుకనేసి. చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది మొత్తం గ్రైండ్ చేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. చూసారా ఇలా వేసుకోవాలి. తర్వాత ఇంకోటి మనకి మధ్యలో అక్కడక్కడ పప్పులు కనిపించాలండి. చూసారా ఇలా కనిపిస్తూ ఉన్నాయి కదా పప్పులు. మనం చేతిలో పట్టుకుంటే ఇలా ఉండాలి. వాటర్ అసలేం వేయకూడదు. ఇప్పుడు దీన్ని సైడ్‌కి ఉంచేసుకొని దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూడండి. ఇవన్నీ చాలా తక్కువ ఇంగ్రీడియెంట్సే కానీ టేస్ట్‌గా ఉంటుంది. ఫస్ట్ ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ ఒక స్పూను మీకు తగినంత వేసుకోవచ్చు. ఇప్పుడు వంట సోడా మన ఆప్షన్ అండి. వేస్తే వేయొచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు ఎండుమిరపకాయలు దీని ప్లేస్‌లో మనము పచ్చిమిరపకాయలు కూడా వాడొచ్చు. బాగానే ఉంటుంది టేస్టు. ఇప్పుడు ఉల్లిపాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా ఈ సైజులో కట్ చేసుకోవాలి. కరివేపాకు అన్నీ కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ పెద్దగా కట్ చేసుకోకూడదండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి తోటకూర మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని వేసుకుందాము. తోటకూర మరీ ఎక్కువ వేయకూడదు. వడ చేదుగా ఉంటుంది. అందుకనేసి కొద్దిగా వేసుకోవాలి. నేనైతే ఒక కప్ వేస్తున్నాను. చూసారా ఈ గిన్నె నిండుగా పట్టింది. ఒక చిన్న కప్పు సైజ్ అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి కొద్దిగా దంచి వేసుకుందాము. వెల్లుల్లి పొట్టేం తినవసరం లేదు. అలాగే దంచి వేసుకోవచ్చు. వడలో మధ్య మధ్యలో తినేటప్పుడు తగిలితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మొత్తం కలిపేసుకుందాం. చూడండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం చేతితో పట్టుకొని చూస్తే ముద్దలాగా రావాలి చేతికంతే. రాకపోయినా పర్లేదు. మనము ఒక 10 మినిట్స్ అలాగా మూత పెట్టి పక్క పెట్టేస్తే అదే వాటర్ వస్తుంది. అదే సరిపోతుంది. మనం వాటర్ యాడ్ చేసే అవసరం లేదు. ఇలా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచుకుందాము. 10 మినిట్స్ తర్వాత చూడండి ఇలా ఉంటుంది. ఇప్పుడు కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేడి చేసి కొద్దిగా పిండి వేసి అలా పైకి రావాలండి. వస్తే అయిపోయినట్టే. చూడండి చేత్తో ఇలాగా నేను చేసినట్టు చేసి ఇంకా ఆయిల్‌లో వేసేయడమే. చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా ముద్ద పట్టుకొని హ్యాపీగా చేత్తో అలా అంటే అయిపోతుందండి. మంట హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకోటి వేసిన వెంటనే కదపకూడదు. కొద్దిగా రంగు మారిన తర్వాత కలపాలి. ఎందుకంటే వేసిన వెంటనే కలిపితే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వడ కాదు పకోడీ అవుతుంది. అందుకనేసి ఇప్పుడు కొద్దిసేపు ఫ్రై అవ్వనిద్దాము. మనము మంట మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకుంటే మంచి కలర్ వస్తుంది. క్రిస్పీగా కూడా అవుతుంది. అదే లేకపోతే ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే అంతే అస్సలేం బాగోదు. లోపల అలాగే ఉంటుంది. పైన మాత్రం రంగు వస్తుంది. సో, మనం మంటని హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి అయిపోయింది ఇప్పుడు. కరకరలాడే స్నాక్స్ రెడీ. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇలా ఫ్రై చేసేసుకుంటే మనం వడ తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు తింటే. ఇప్పుడు దీన్ని తీసేసుకొని పెట్టుకుంటే అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ప్రాసెస్ నచ్చితే మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.